ఒసేయ్, నేను చెప్పింది నీ గురించి కాదే, నా గురించి. మేము అడిగింది గేదె గురించి కాదు, ఏయ్, సింహం గురించి. ఒసేయ్, దీన్ని ఆగండి అత్తయ్య గారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు గీత చావకపోతే? ఖచ్చితంగా చచ్చుంటుంది. ఎందుకంటే చంపడానికి పంపించింది నా కొడుకుని. అది మా డౌట్. ఆయన పెద్ద తాగుబోతు, మందు ఎక్కువైతే కాళ్ళు లేవని చేతుల మీద నడుస్తూ ఉంటాడు. అలాంటిది ఈ పిల్లని చంపుంటాడని మా అనుమానం. ఖచ్చితంగా చంపుంటాడే. ఆ మర్డర్ కంచు చేయించిందని పోలీసులను నమ్మిస్తాం, శిక్ష వేయిస్తాం. పోలీసులు వస్తున్నారు. నమస్తే మేడం. వచ్చారా ఎస్ఐ గారు? కంచు ఈ అడవిలోనే ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాను. ఎలాగైనా దాన్ని పట్టుకుని నా మనవరాల్ని కాపాడండి. డోంట్ వరీ మేడం, ఆ కంచు ఎక్కడున్నా పట్టుకుంటాం. మీ మనవరాలను క్షేమంగా మీకు అప్పచెప్తాం. థ్యాంక్స్ అండి. ఓసే పదండి, వెతుకుదాం. మీరు వెళ్ళండి సార్. ఎక్కడున్నావయ్యో గీత, నా బంగారు తల్లి గీత. అమ్మో, అయ్యయ్యో నా తల్లి. అనసూయమ్మ గారు, మేము ఇటువైపు వెళ్తాం, మీరు అటువైపు వెళ్ళండి. కానిస్టేబుల్స్ పదండి. ఆపండి. ఓకే, ఇప్పుడు ఆ కంచు కనిపించాలి, దానికుందే నా దగ్గర. పదండి, వెళ్దాం. పదండి. ఎక్కడ లేదే, రండి. పదండి. జల్దీ ఈ అడవి నుంచి బయటపడాలనే, లేదంటే ఆ అడవి మనుషులు మనల్ని చంపి షార్ప పెట్టుకుంటారు. అవును, త్వరగా పారిపోవాలి. కానీ బయటికి ఎలా వెళ్ళాలో తెలియదు కదా. ట్రై చేద్దాం. ఎవరో ఒకరు కనబడితే దారడికి పోదాం. దేవుడా, ఏ పాపం తెలియని పసివాళ్ళు అడవిలో చిక్కుకున్నారు. వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడు తండ్రి. శ్వేత, గీత, శ్వేత, గీత. నాగిని, గీత వాళ్ళు కనిపించారా? లేదు బాబు, వెతుకుతున్నాను. సరే, వెతుకు. అలాగే. ఈసారి మిస్ కానివ్వను, డెఫినెట్ గా వేసేస్తా. గీతా, దొరికావే. ఏయ్, నా మనవరాలు ఏం చేసావే? ఎక్కడ దాచావే? చంపేశావా? మర్డర్ చేసేసావా? నోర్ముయ్, చెయ్యాల్సిన దుర్మార్గం చేసింది కాకుండా ఏమీ తెలియని అమాయకురాలా మాట్లాడుతున్నావా? చెప్పవే, శ్వేతని ఏం చేసావు? ఎవరితో చంపించావు? ఏంటే, చెయ్యాల్సిన నేరం నువ్వు చేసి నన్ను నేరస్తురాలను చేయాలని చూస్తున్నావా? నువ్వు కిడ్నాప్ చేశావని నాకు ఫోన్ చేసి బెదిరించిన విషయం, నగలిస్తే వదిలేస్తానని వార్నింగ్ ఇచ్చిన విషయం మరిచిపోయావా తల్లి? ఆ నంబర్ పోలీసులకి చూపిస్తే ఎవరు నేరస్తులో వాళ్లే తెలుసుకుంటారులే. ఏ లత, శిరీష, దీన్ని పట్టుకోండి, కుమ్మేద్దాం. అయిపోయింది. చెయ్యి మీదేశారో
ఇక్కడ చంపి పాతేస్తా. చెయ్యేస్తే చంపుతానంటుంది. అక్క అయితే కాలేద్దాం. ఏయ్ మీ బొందే, మన ముగ్గురున్నామే, అదొక్కటే ఉంది. మనల్ని ఏం చేస్తుంది? పట్టుకోండి పట్టుకోండి. అలాగే. ఏంటి మేడం? కంచు దొరికిందా? కంచు అంటే పురాతన లోహం. అటువంటివి దొరికితే మీరు ఉంచుకోకూడదు, గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అయ్యో అయ్యో అయ్యో, నీ బొందనాయనా. కంచంటే లోహం కాదు, కాంచనమాల. కనపడిందా అంటున్నాను. ఊరుకోండి అత్తయ్య గారు. కాంచనమాల కన్నమ్మ ఇంకా బతుకున్నారా కనపడానికి? టెన్షన్ పడుతుంటే కావడలేంటే. అయ్యో, కంచు కనపడింది, వెళ్ళి పట్టుకోండి. అలాగే మేడం, పదండి. అయ్యో ఏంటి, పదండి మీరు. గీత, శ్వేత, గీత. వీళ్ళని ఏం చేద్దాం రా? రేయ్, వీళ్ళని కూడా వేసేయమన్నారు, వేసేద్దాం. ప్లీజ్ అండి, పసి వాళ్ళని చంపడం పాపం అండి. నరకానికి వెళ్తారండి. ఒరే రౌడీ భయ్యా, నీకేం కావాలన్నా తెచ్చిస్తారా? మమ్మల్ని వదిలేయనరా, మీ బిడ్డల్ని కనుకోనరా, దయచేసి ఇడిచిపెట్టానరా. సెంటిమెంట్ లేవు. గీత, చిన్న పిల్లల్ని చంపడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా? మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. రైట్, ఇదే మంచి టైం, వెళ్ళు. కాంచనా, కాంచనా, కాంచనా. కాంచనా. సంతోష్, 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 ఎవరు సంతోష్? సంతోష్, ఎవరు సంతోష్? ఎవరు ఇలా చేసింది? సంతోష్, 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 ఎవరు సంతోష్? చెప్పు సంతోష్. సంతోష్, సంతోష్, ఎవరు సంతోష్? సంతోష్ ఎవరు? చెప్పు సంతోష్. గీత, శ్వేతల్ని చంపబోయారు. ఎవరు? ఎవరు సంతోష్ చంపబోయారు? రౌడీ. అమ్మా. సంతోష్, సంతోష్, నీకేం కాదు. సంతోష్, నీకేం కాదు. నీకేం కాదు సంతోష్. సంతోష్, బాబు, బాబు, సంతోష్, నాన్న సంతోష్, ఒసే రాక్షసి, నా బిడ్డని పొట్టన పెట్టుకున్నావు కదా. నేను కాదండి, నీకేం అపకారం చేశానే? నా బిడ్డని ఎందుకు చంపావే? నా బిడ్డని పొట్టన పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది?
నేను నీకేం అన్యాయం చేశానని ఇలా చంపేశావు నా బిడ్డని. నిన్ను బతకనివ్వను. నా కొడుకుతో పాటు నిన్ను చంపేస్తాను. ఆగండి. దాన్ని చంపి మీరు జైలుకు వెళ్ళడం దేనికి? నా మనవరాల్ని కిడ్నాప్ చేసింది, మీ కొడుకుని మర్డర్ చేసింది. ఇలాంటి నేరస్తురాల కోసం కోర్టులున్నాయి, శిక్షలున్నాయి. పోలీసులకు అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు. ఎస్ఐ గారు, అది మర్డర్ చేసింది అనడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అక్కర్లేదు. అరెస్ట్ చేయండి. అయ్యో, అక్క మర్డర్ చేయలేదు కదే. పోయి పోలీసులకు చెప్తా అన్నాడు. ఆగవి, వెళ్ళొద్దు. ఇప్పుడు వెళ్తే మనల్ని బంధించు, చంపు, సాక్ష్యం లేకుండా చేస్తారే. అవునే, అది నిజమేనే. మరి ఇప్పుడు ఏం చేద్దామా గీత? డైరెక్ట్ గా వెళ్ళి జడ్జి గారిని కలిసి నిజం చెప్పేద్దాం. అవునే, ఇదే కరెక్ట్. ఇలాంటి పాపాత్మురాలికి మరణశిక్ష కూడా తక్కువే. దీని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఏసై గారు తీసుకెళ్ళండి దీన్ని. అరెస్ట్ చేయండి దాన్ని. అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి దాన్ని. ఆగు కాంచన, కాంచన ఆగు. కానిస్టేబుల్స్ పదండి. ఆగు, ఆగకపోతే షూట్ చేస్తాను. బాబు సంతోష్, బాబు. అమ్మగారు, ఏమైంది బాబు గారికి? కాంచన పొడి చేసిందే బాబుని. కదిలనంటే కాల్చి పారేస్తాను. వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. నిజం చట్టానికి తెలిసేంత వరకు నేను మీకు దొరకను. నిన్నే. ఆగు కాంచన, నీకే చెప్పేది విను. కాంచన ఆగు. ఏ కాంచన ఆగు. తప్పించుకుంది. అమ్మయ్య, అక్క పోలీసుల నుంచి తప్పించుకుందే. మంచి పని చేసింది. మరి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? చెప్తానే, పద. ఇదిగోండి, అదెలాగూ పారిపోయింది. మీ అబ్బాయినైనా కాపాడుకోండి. తీసుకెళ్ళండి. పట్టురండి. సంతోష్, లే సంతోష్. అబ్బా, అత్తయ్య గారు, ఇంతకీ గీత ఏమైనట్టు? చవన్ దొరికినప్పుడు తెలుస్తుంది లేవే. మనం వెళ్దాం, పదండి. పదండి. ఏమే నాగిని, చచ్చాడా బతికే ఉన్నాడా? ఖచ్చితంగా చచ్చే ఉంటాడమ్మా. ఇన్నాళ్ల నా కల ఫలించింది. వీణ్ణి చంపాలన్న నా కోరిక తీరింది. ఇక నా ఆస్తికి వారసురాలు నా కూతురే. పద. గీత శ్వేతల్ని చంపబోయారు. నా బిడ్డని పొట్టను పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అసలు ఎవరా రౌడీలు సంతోష్ని ఎందుకు పొడిచారు? అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అంతా అయోమయంగా ఉంది. ఆ రుద్రమేమో నేనే చంపాను అంటుంది. నేను నిర్దోషిని తేలే వరకు పోలీసులకు దొరకకూడదు.
మావయ్య, పోలీసులా, రుద్రమ్మ. గీత, అక్క తలుపు తీ అక్క. వస్తున్నా. రండి. పొడవలేదు గీత. అవును, గీత పొడవలేదు, నీకంటే పొట్టే. నేనన్నది నాకంటే పొడవు లేదు అని కాదు, నేను సంతోష్ని పొడవలేదు అంటున్నాను. అవునక్క, భావన్ నువ్వు పొడవలేదు. అసలు ఇదంతా మీ వల్లే. మిమ్మల్ని ఇల్లు కదలొద్దు అంటే బయటికి ఎందుకు వెళ్ళారు? మా వల్ల మీ పెళ్ళి ఆకూడదనక్క. బావా నువ్వు హ్యాపీగా ఉండాలక్క. నీ మాటలే నన్ను కట్టిపడేశాయి. ఏ జన్మ బంధమో తెలీదు కానీ ఎవరి కోసం ఆలోచించి నీ కంచు మీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. సరే సరే, మీరు రావడం ఎవరు చూడలేదు కదా? ఒక్కరు చూసిండ్రక్క. ఎవరు చూశారు? నువ్వే. ఇంత టెన్షన్లో కూడా పంచులు అవసరమా? ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే నవ్వుకోవడం తప్ప వేరే దారి లేదక్క. టెన్షన్ నుంచి బయటపడతాం కానీ ఈ నేరం నుంచి ఎలా బయటపడతాం? బయటవన్నీకి నువ్వు అసలు నేరం చేస్తే కదక్క. నేరం చేసిన వాళ్ళు భయపడాలి. నువ్వెందుకు భయపడుతున్నావక్క? నేను నేరం చేయలేదని తెలుసు కానీ నేరం చేసింది ఎవరో తెలియదు కదా. మాకు తెలుసు. భావన్ ఎవరు పొడిచారో మా కళ్ళారా చూసాం. నిజమా? సంతోష్ని పొడిచిన వాళ్ళని చూసారా? అవునక్క. చిన్నపిల్లలం కాబట్టి బావన్ కాపాడుకోలేకపోయినాం. లేదంటే బావన్ చంపనికి చూసిన వాళ్ళని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేసి ఉండేవాళ్ళం. ఎవరు పొడిచింది? నాగిని. నాగినా? అవునక్క. బావ రౌడీలను కొడుతుంటే వెనక నుంచి వచ్చి ఓడిచింది. అలా వెనక నుండి వెన్నుపోటు పొడిచి ఆ నేరం నీ మీద నెట్టింది. అయిపోయింది. ఆ నాగిని నా చేతిలో అయిపోయింది. పదండి. అక్క ఎక్కడికి? ఆ రుద్రమ్మకి అసలు నిజం చెప్పడానికి. చెప్పినా వేస్ట్, ఆమె నమ్మదు. ఎందుకు నమ్మదు? ఎందుకంటే నాగినితో మర్డర్ చేయించింది రుద్రమ్మ కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు? రుద్రమ్మ తన కొడుకుని చంపించడం ఏంటి? ఏ తల్లైనా తన బిడ్డని చేతులారా చంపుకుంటుందా? కానీ ఆ రాక్షసి చంపమని చెప్పిందక్క. బావ చచ్చిపోతున్నాడని తెలిసి ఆమె సంబరపడ్డం మా కళ్ళారా చూసినామక్క. ఏమే నాగిని, చచ్చాడా బతికే ఉన్నాడా? ఖచ్చితంగా చచ్చే ఉంటాడమ్మా. ఏదో జరుగుతుంది. అందుకే సంతోష్ని చంపాలని చూస్తున్నారు. అదేంటో తెలుసుకోకపోతే సంతోష్ మనకి దక్కడు.
ముందు వెళ్ళి ఆ రుద్రమని నోరు ముయించాలి. నాగిని అసలు నేరస్తురాలని పోలీసులకు చెప్పాలి. పదండి. వద్దక్క, బయటికి పోతే నేను పోలీసులు పట్టుకుంటారు. పోలీసులు కాదు, ఆ యముడొచ్చి పట్టుకున్నా ఆగను. వెళ్దాం పదండి. ఇంతకు తెగిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగాను. లేదంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. అసలు నా బిడ్డను పొడవడానికి దాని చేతులు ఎలా వచ్చాయి? డబ్బు కోసం మనసులను చంపేస్తారా? అది అడిగితే ఆ డబ్బు దాని ముఖాన కొట్టేవాణ్ణి కదా.